ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నల్లగొండ జిల్లా మాడ్కులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇందుగుల గ్రామంలో అత్తారింట్లో నివాసం ఉంటున్న చింతమళ్ల కల్పన తన పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇందుగుల గ్రామానికి చెందిన రాంప్రసాద్ త్రిపురారం మండలం చౌళ్లతండాకు చెందినటువంటి కల్పనను 2 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కల్పన అలియాస్ దరావత్ కల్పన పెళ్లయ్యాక చౌళ్లతండా నుంచి తన ఓటు హక్కును ఇందుగుల గ్రామానికి బదిలీ చేసుకుంది. ఇందుగుల గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్టీ మహిళలకు రిజర్వ్ కావడంతో కల్పన సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే ఇటీవల విడుదల చేసినటువంటి ఓటర్ల జాబితాలో కల్పన పేరు లేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించిందామె. కల్పన పేరును తక్షణమే మాడ్గులపల్లి మండల ఓటర్ల జాబితాలో చేర్చాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. డివిజన్ బెంచ్ తీర్పుతో కల్పన సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. కానీ ఓటర్ల జాబితాలో కల్పన పేరు లేకపోవడంతో ఆమె నామినేషన్ను తిరస్కరించారు. సబ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకపోవడంతో మళ్లీ కల్పన హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 15వ తేదీ వరకు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎన్నికల ప్రక్రియ చేపట్టవద్దని ఆదేశాలను జారీ చేసింది హైకోర్టు. దీంతో నామినేషన్ వేసిన అభ్యర్థులకు గుర్తులను కేటాయించలేదు అధికారులు. ఈ నెల 14న ఇందుగుల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డంతో 15న కోర్టిచ్చేటువంటి తుది తీర్పు కోసం అధికారులు గ్రామస్తులు వేచి చూస్తున్నారు. నా ఓటు ఎంపీ ఎలక్షన్ల టైంలో నా ఓటు ఉండే కొంచెం ఎర్రర్ ఇష్యూ వల్ల ఓటు లేకుండా చేశారు. దానివల్ల నేను హైకోర్టుని సంప్రదించడం జరిగింది. దానివల్ల వాళ్ళు హైకోర్టు వాళ్ళు కూడా సరే కల్పన అనే అమ్మాయికి ఓటు హక్కు కల్పించాలని చెప్పారు. దానికి అనుకూలంగానే వచ్చింది. నిన్న నామినేషన్ వేయడం కూడా జరిగింది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసరికి వాళ్ళు కూడా ఓకే ఈ అమ్మాయికి ఇవ్వండి, ప్రింటింగ్లో కూడా రావాలి అన్నట్టుగా ఓకే